హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసిన వీడియో మీరు కూడా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ముందుగా మీరు కైన్మాస్టర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. లేదు అనుకుంటే ఈ లింక్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నేను డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 16:9 అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ అడ్వాన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫిల్లో పెట్టి తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ వీడియో చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీరు ముందుగా ఒక బ్యాక్గ్రౌండ్ని అయితే తీసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు కింద ఇస్తాను, అక్కడ నుంచి తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు దీన్ని ఏం చేస్తారంటే 30 సెకండ్స్కి డ్రాగ్ చేయండి. ఓకే, ఇలా 30 సెకండ్స్కి డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి లేయర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ ఏ ఫోటో పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటో అనేది తీసుకోండి. ఓకే, తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ క్రాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇలా కొంచెం తగ్గించి పెట్టుకోండి. ఓకే, మీకు ఈ ఫోటో ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా తగ్గించుకోండి. ఓకే, ఇలా తగ్గించుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ కిందకి ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, దీన్ని క్లిక్ చేసేటప్పుడు మన ఇంటర్నెట్ అనేది ఆన్లో ఉండాలి. ఓకే, ఆన్లో ఉండాలి. తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ క్రాపింగ్ మీదకి వెళ్ళండి. క్రాపింగ్ మీదకి వెళ్ళి దీన్ని ఇలా పెంచుకోండి. ఓకే, దీన్ని ఇలా పెంచుకొని మీకు ఎంతవరకు కావాలో అంతవరకు దీన్ని ఇలా తగ్గించుకోండి. ఓకే, ఇలా తగ్గించుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఇమేజ్ని ఇలా జూమ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇలా జూమ్ చేసి పెట్టుకోండి. జూమ్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా మనం 30 సెకండ్స్కి డ్రాగ్ చేయండి. ఓకే, ఇలా డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ లిరిక్స్ మీద క్లిక్ చేయండి. లిరిక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏ ఫోటో అయితే తీసుకున్నారో ఆ ఫోటో కానీ లేదనుకుంటే మీరు ఇక్కడ వేరే ఫోటో అయినా తీసుకోవచ్చు. చూడండి, నేనైతే ప్రజెంట్ ఇక్కడ వేరే ఫోటో అనేది తీసుకుంటున్నాను. ఓకే, నేను వేరే ఫోటో తీసుకొని ఇక్కడ మళ్ళీ ఇలా కింద స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ మీద క్లిక్ చేయండి. మ్యాజిక్ రిమూవర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా క్లియర్ కట్గా మనకి కటింగ్ అనేది అవుతుంది. లేదు అనుకుంటే మీరు ఇక్కడ సేమ్ ఫోటో తీసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇక్కడ మీ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, నేనైతే సేమ్ ఫోటో అనేది తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ కిందకి ఇలా స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇలా డ్రాగ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇలా డ్రాగ్ చేసిన తర్వాత దీన్ని కూడా ఇలా 30 సెకండ్స్కి డ్రాగ్ చేయండి. ఓకే, ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లిరిక్స్ మీద మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ లింక్స్ అనేవి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా ఫ్రెండ్స్, అక్కడ నేను డౌన్లోడ్ చేసుకొని మీరైనా సాంగ్ మనకు 2 సార్లు వచ్చింది కానీ డిలీట్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే సాంగ్ మీద క్లిక్ చేయండి. సాంగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇలా కింద స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ బిల్డింగ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఓకే, ఇక్కడ బిల్డింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద అప్లై చేయండి. ఓకే, అప్లై చేసిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి సాచురేషన్ అనేది 100 పెట్టండి. 100 పెట్టిన తర్వాత మీకు ఈ సాంగ్ ఎక్కడ కావాలో అక్కడ ఇలా పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ 3 ఐకాన్స్, ఇక్కడ మనకి లెఫ్ట్లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి బ్రింగ్ ఏ బ్యాక్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. బ్యాక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయండి. లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పార్టికల్స్ అనేవి తీసుకోవాలి. పార్టికల్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నేను తీసుకోండి. ఓకే, బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి
మనకి ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి స్ప్లిట్ స్క్రీన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫిల్లో పెట్టుకోండి. తర్వాత బ్యాక్కి రండి. బ్యాక్కి వచ్చిన తర్వాత ఇక్కడ మిక్సర్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లోకి వెళ్ళి వాల్యూమ్ అనేది 0 చేయండి. 0 చేసిన తర్వాత ఇక్కడ మనకి బిల్డింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఒకసారి సాంగ్ అనేది ప్లే చేసి చూసుకోండి. మీకు సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా పెట్టుకొని మనకు టాప్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఒకటి ట్రిమ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనకు వీడియో అనేది నీట్గా తయారైంది. ఓకే, నెక్స్ట్ మీరు ఇక్కడ షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి వీడియో అనేది మీరు ఏ క్వాలిటీ కావాలనుకుంటే ఆ క్వాలిటీలో సేవ్ చేసుకోండి. ఓకే, నేనైతే 108pలో సేవ్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన పేజీని కూడా ఫాలో అవ్వడం మర్చిపోకండి. మీకు ఎటువంటి వీడియో కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.